నమ్మగలిగే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందా? ఆకలేస్తుందా? ఒక్కసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వినిపించట్లా? హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్నారు? ఒక్కసారిగా హల్లెలూయా. ఇంతమందికి నిద్ర వస్తుందా? ఓకే, ఒక్కసారి ఒక్క చిన్న లైన్ పాట పాడి తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒక్క చిన్న పాట. పెద్దమ్మ మీరు కూడా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. ఈ పాట ఎందుకు పాడానో మధ్యలో తర్వాత చెప్తాను. ముందు 5వ మాటగా వాక్యం ఏం తెలియజేస్తుందండి? 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఒక్కసారి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నాను. అదే సేమ్ ఇదే వర్డ్ అండి. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందండి? ఇంగ్లీష్ బైబిల్ వెర్షన్లో ఐఎమ్ థర్స్టీ నోయింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యావ్ బీన్ ఫినిష్డ్. ఒక్క మాట క్లియర్గా వినండి. ఐఎమ్ థర్స్టీ. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చిందండి? లేఖనము నెరవేరునట్లు అని తెలుగులో వచ్చింది. అదే ఇంగ్లీష్ మనం చూసుకుంటే ఏమొచ్చింది? ఐఎమ్ థర్స్టీ, ద టైమ్ హ్యాస్ బీన్ ఫినిష్డ్, ఎవ్రీథింగ్. టైం అయిపోయింది, టైం అయిపోయింది, నేను చేయవలసిన కార్యము జరుగుచున్నది. రెండు డిఫరెన్స్ ఒక్కసారి చూడండి. నేను ఇక్కడ లేఖనము నెరవేరునట్లు దప్పిక కొనుచున్నానని తెలుగులో ఉంటే ఇక్కడ ఏమని ఉందండి? ముందు నేను దప్పిక కొనుచున్నాను అన్న లేఖనము నెరవేర్చాలి అని ఉంది. ఇందాక పాస్టర్ గారు ఒక వర్డ్ మాట్లాడుతూ ఇందాక 4th వర్డ్లో ఒక మాట చెప్పారు. ఒకసారి అది చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 24వ వచనము. లాస్ట్ లైన్, లాస్ట్ సెంటెన్స్. లేఖనము నెరవేరునట్లు. దేవుడు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఫస్ట్ క్వశ్చన్. దేవుడు లోకమునకు ఎందుకు వచ్చాడు? మనకొక కిడ్స్ కూడా మనం నేర్పించే ఒక వర్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుడు అంటే దానికి మించిన వర్డ్ ఇంకోటి లేదు. అద్వితీయ కుమారుడు, ఆయన ప్రియమైన కుమారుణ్ణి మన కోసము ఎందుకు పంపించారండి? దీనికి కూడా ఇంకొక ఎగ్జాంపుల్ కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనము. ఈ వర్డ్ అసలు ఆయన సిలువలో ఎందుకు పలికారో మనకు చదవండి. వారి చేదును ఓకే, ఇక్కడ ఈ మాట ఎవరు పలికారండి? దావీదు మహారాజు కీర్తన రాస్తూ పలికారు. అదే మాట మనకి ఇప్పుడు 5వ మాటగా 28, 29వ వచనంలో ఉంది. అంటే లేఖనము నెరవేర్చుటకు తన ప్రియ కుమారుణ్ణి మన కోసం లోకమునకు పంపాను. అంటే తండ్రికి ఎంత బాధ కలిగి ఉంటుందండి మన దగ్గరికి పంపించడానికి? మనం చేసిన పాపములకు మన కోసము
ఆయన రక్తము చిందించడానికి ఈ ప్రవచనం ముందుగా రాశారు అంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడండి. తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది, అవునా? కుమారుని గురించి కాదు, తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించు. ఎంత బాధపడి తర్వాత ఆయన కుమారుని పంపించిన తర్వాత కూడా 4వ వచనంలో 3వ మాటలోనూ 4వ మాటలోనూ ఉంటుంది కదా, తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను. లాస్ట్ వర్డ్ నీ చేతికి నా ప్రాణంను అప్పగించుచున్నాను, ఆత్మను అప్పగించుచున్నాను. అప్పుడు తండ్రి పడిన ఆవేదన. నా పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఉన్న ఈ 5th వర్డ్లో ఈ వర్డ్ని 2 టైప్స్గా డివైడ్ చేద్దాం. ఒక 2 పాస్టర్ గారు చెప్పినట్టు 20 నిమిషాలు ఒక మాట ఒకదానికి, ఒక మాట ఒకదా. లేఖనము నెరవేరునట్లు అంటే ఆల్రెడీ ప్రీవియస్ జరిగిన దాని గురించి ఎగ్జాంపుల్ కీర్తనాకారుడు ఎప్పుడో రాసున్నాడు, అది నెరవేర్చుటకు తన ప్రియ కుమారుని పంపించారు. 2వ మాట ఏంటండి? ఐఎమ్ థర్స్టీ, నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పారు. అక్కడ ఉన్న చిరకను 29వ వచనం ఒక్కసారి చదవండి. యోహాను 19:29. చిరకతో నిండి ఉన్న కనుక వారు నింపి తగిలించి ఆయన నోటికి అందించెను, త్రాగలేదు. దేవుని నోటి దగ్గరకి తీసుకొని మాత్రమే వచ్చారు, ఆయన పెదవులకు మాత్రమే తగిలింది. 2 చేతులు ఇంత విస్తారముగా జాచి ఉన్నాయి. ఎలా తాగుతారండి? అది ఇంత ఎత్తు, ఇంత చాలా హైట్లో ఉండే సిలువ. అది ఎలా ఆయన త్రాగారా? త్రాగలేదు. ఈ లేఖనము నేను దప్పిక కొనుచున్నానన్న పదము ఇంకొక విధముగా చూసుకుంటే, ఈ ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే, మొన్న నేను ఇట్లా కాల్ చేసి నేను రావాలనుకుంటున్నాను అన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారు, నువ్వు మాట్లాడే పని అయితే ఆత్మీయత కలిగి మాట్లాడు అని. అప్పుడు వచ్చింది దప్పిక అంటే కేవలం వాటర్ దప్పిక కాదు, ఆయన అక్కడ అడుగుతున్నది మనల్ని ఆత్మీయ దప్పిక. నేను మీకోసము నా ప్రాణము విడుచుచున్నాను, నాకు దప్పిక వచ్చున్నది. అలాగే ఒక్కసారి యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఒక్కసారి చూడండి. ఒక్క వర్డ్ నిలిచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనగలను. హల్లెలూయా. మనకు దప్పిక తీర్చు దేవునికి మనము వాటర్ ఇవ్వగలుగుతామా అండి? ఆయన అడుగుతున్న దప్పిక ఏంటి? ఆత్మ సంబంధమైన దప్పిక, విశ్వాసము గల దప్పిక. ఇవన్నీ నా దగ్గర మీకు దొరుకును, రండి. విశ్వాసం అంటే ఏ సంబంధమైన విశ్వాసం అండి? ఈ మధ్య నేను కొన్ని చర్చెస్కి వెళ్తున్నాను. అక్కడ హల్లెలూయా అంటే హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్, టాటా బై బై. విశ్వాస సంబంధమైన దప్పిక, అది దాహము తీర్చలేని దప్పిక. అది అసలు ఒక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళి, తండ్రి ఇది నా ఆవేదన, తండ్రి ఇది నా ఒక కోరిక, నా ప్రేలాపన, నన్ను మార్చండి, ఇది నా విశ్వాసం అని ఆయనతో కూడినప్పుడు ఆయన మీకు చెప్పుచున్న మాట, నన్ను కోరి నా దగ్గరికి వచ్చిన వారికి నేను దప్పిక ఇవ్వను. మీరు థర్స్టీగా ఉండలేరు. వై? బికాజ్ నా దగ్గర జీవజలాలు ఉన్నాయి. జీవజలం అంటే, జీవజలము అంటే నిత్యము. సరే, ఒక్క మాట, విశ్వాసి జీవజలము అనగా ప్రకటన గ్రంథం ఒక్కసారి, మై ఫేవరెట్ చాప్టర్, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో ఒక్కసారి, ఆత్మయు చెప్పుచున్నారు,
వినువాడును దప్పిక కొని వానిని రానిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. దప్పిక కొని నా దగ్గరికి రండి. అది ఎందుకన్నాడు? నేను దప్పిక తీరుస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఎవరింటికైనా వెళ్ళి నాకు వాటర్ అవుతుందంటే ఎవరైనా ఇస్తారు. కానీ విశ్వాసంతో కూడిన దప్పిక ఆయన తప్ప ఎవరు ఇవ్వలేరండి. ఆయన తప్ప ఎవ్వరు ఇవ్వలేరు. నేను ఈ వర్డ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది వాటర్ గురించి. యాక్చువల్లీ ఒక క్వశ్చన్తోనే వచ్చాను, కానీ ఇందాక పాస్టర్ గారు 4వ మాట చెప్తున్నప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. ప్రిపేర్ అయింది ఒకటి, చెప్తుంది ఒకటి. వాటర్, వై వాటర్? వాటర్ బైబిల్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఈవెన్ ఓన్లీ జెనసిస్ ఆది కాండంలోనే నీరు అన్న పదం దగ్గర దగ్గర 600 సార్లు ఉంది. నీరు, బెస్ట్ మిరాకిల్స్ అన్నీ కూడా వాటర్ త్రూనే జరిగాయి. కాదంటారా? కాదంటారా? అట్లీస్ట్ ఎవరో ఒకరు కాదంటారా? బెస్ట్ మిరాకిల్స్, దాంట్లో ది బెస్ట్ మిరాకిల్ ఏంటి అంటే నదిని 2గా చీల్చారు. వాటర్ కావాలి, దప్పిక కొని ఉన్నారనగా మోషే ద్వారా బండను పగలగొట్టి ఇజ్రాయేలీలకు దప్పిక తీర్చిన దేవుడు. వారు నమ్మి ఉన్నారు, వాళ్ళ దప్పిక తీర్చాడు. సేమ్ అదే దప్పిక కొత్త నిబంధనలో చూసుకుంటే చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు, జాలర్లు వెళ్ళినప్పుడు ఏమి పట్టక తిరిగి వచ్చేస్తే లోపలికి వెళ్ళి వాళ్ళ ఆహారం, వాళ్ళ దప్పిక తీర్చి బుట్టలు తట్టలు చేపలు పట్టి బయటికి తీసుకొచ్చారు. అక్కడ ఆయన దప్పిక తీర్చారు. మరి ఆకలి అన్న దప్పిక తీర్చారు. మన్నాను కురిపించారు, ద్రాక్ష రసమును మార్చారు, నీటిని ద్రాక్ష రసముగా మార్చారు. నీటితో జరగని అద్భుతాలంటూ ఏమి. ఈ పాయింట్స్ అన్నీ ప్రిపేర్ అవుతుంటే నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, బాప్తిజం కేవలం వాటర్లోనే ఎందుకు తీసుకోవాలి? బాప్తిజము వాటర్లోనే ఎందుకు తీసుకోవాలి? మునిగి మనకి బాప్తిజం ఇస్తున్నప్పుడు వాటర్లోనే ఎందుకు? క్వశ్చన్. పాత నిబంధన చూసుకుంటే ఆన్సర్, పాత నిబంధన చూసుకుంటే దావీదును, సౌలును పరిశుద్ధాత్మ దేవుడు తైలముతో అభిషేకించారు. అదే క్రీస్తుని ఎలా రక్షణ పొందాడండి? ఆత్మీయ రక్షణ ఎలా పొందాడు? బాప్తిజము తీసుకొని. అది ఎలా? నీటి బాప్తిజము. ఎందుకు నీటి బాప్తిజము అనగా, నీటికి తెలుగులో అంత తెలీదు, ఇంగ్లీష్లో గూగుల్లో సెర్చ్ చేసుకున్నప్పుడు వచ్చిన బెస్ట్ వర్డ్ వాటర్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. వాటర్ ఈజ్ కాల్డ్ ఫెయిత్, విశ్వాసము, కొత్త జీవితానికి నిదర్శన, కొత్త జీవితమునకు నిదర్శన. నా దేవుడు ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు, నా దగ్గరికి రండి, నా దగ్గరకు వచ్చి మీ ఆత్మీయత, శారీరక కాదు ఆత్మీయత దప్పికను తీర్చుకొనండి. నేను నా యొద్ద జీవ జలములు సమృద్ధిగా ఉన్నాయి, నేను మీకు దాహము తీర్చెదను. ఈ వర్డ్స్ రిలవెంట్లో ఒక చిన్న స్టోరీ. కెనడాలో మొన్న ఇది ప్రిపేర్ అవుతుందో, కెనడాలో ఒక చిన్న స్టోరీ వచ్చింది. పెద్ద ఫ్లైఓవర్, లైక్ ఒక లేక్, దాని ఒక రోప్ రైడింగ్ ఐడియా ఉందండి? రోప్ రైడింగ్ అంటే తాడు మీద నడుస్తూ ఉంటారు, ఐడియా ఉంది కదా? అది ఒక చిన్న ప్రాక్టీస్ జరుగుతుంది. ఒక ఫేమస్ పర్సనాలిటీ పర్సన్, నేమ్ ఐడియా లేదు, ఫేమస్ పర్సనాలిటీ పర్సన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లేక్ తాడు మీద నడుస్తున్నాడు. లేక్ మధ్యలో వాటర్ ఫాల్ మధ్యలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడుస్తున్నాడు తాడు మీద. కింద నుంచి జనాలు ఓ కమాన్ క్లాప్స్ అని ఒక టైప్ ఆఫ్ చీరిష్నెస్ ఇస్తూ ఉన్నారు.
తర్వాత దిగి వచ్చిన తర్వాత ఆయన ఒక క్వశ్చన్ చేశాడు, నేను నా మీద ఎక్కించుకొని ఇంకొకరి చేత నేను ఆ తాడు మీద నడుస్తాను, ఆ తాడు మీద నేను నడుస్తాను, నాకెవరైనా వాలంటరీగా వస్తారా? తెలిసిన జనాలు ఎవరైనా ఏం చేస్తారండి, అమ్మో మేము రాము, ఏదన్నా అటు ఇటు అయితే నువ్వు పోవడమే కాక నేను కూడా పోతాను, నాకు వేరే లైఫ్ ఉంది, నా లైఫ్ ఉంది అని చెప్పేసి అంటారు. కానీ తన మేనేజర్, ఎవరైతే తన డేట్స్ అవన్నీ చూసుకుంటారో తన మేనేజర్ అన్నాడంట, ఆల్రెడీ చూసున్నాడు కాబట్టి తను అంటున్నాడంట, నేను వస్తాను. ఎందుకు వస్తా అన్నాడు? ఆయనకి కొంచెం అటు ఇటుగా స్లిప్ అయి, ఎన్ని చూసినా సరే కొంచెం స్లిప్ అయితే ఏమవుద్ది, పడిపోతారు, ఇద్దరు చనిపోతారు. కానీ ఆయన ఏమన్నాడు, నేను వస్తాను అని చెప్పి నడుచుకుంటూ తాడు మీద వెళ్ళి వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవుతారు. తర్వాత ఆ ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో ఆయన ఒక క్వశ్చన్ చేశాడు, నన్ను ఎవ్వరూ నమ్మలేదు, నన్ను అందరూ వదిలిపెట్టేశారు, నువ్వు మాత్రం నన్ను ఎందుకు నమ్మి ఉన్నావు? ఆయన అన్న ఫస్ట్ వర్డ్, ఐ ట్రస్ట్ యూ సార్, ఐ ట్రస్ట్ యూ, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అన్న ఆయన యొక్క నమ్మకం వాళ్ళని గోల్ వరకు రీచ్ అయింది. ఈ వర్డ్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏదైనా సరే, ఏది జరిగినా సరే త్రుటిలో తప్పుతాం, త్రుటిలో పక్కడుగు వేస్తాం. నా దేవుడి మీద నమ్మకం ఉంచి ఆయన నడిపించు త్రోవలో మనం నడిచిన ఎడల, ఆ విశ్వాసము, ఆ ఆత్మీయత అన్న తాడు మీద మనం నడిచిన ఎడల మనకేం ప్రాప్తిస్తుందండి? రక్షణ. రెండవ మాటలో అన్నారు కదా, నేడు నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశిలో. ఆయన మీద ఆ దొంగ నమ్మకం ఉంచాడు కాబట్టే ఆయన రక్షణ పొందగలిగాడు. ఇక్కడ కూడా మనము ఆ తాడు మీద ఎలా అయితే, ఆ సన్నటి తాడు మీద ఆయన ఎంత నమ్మకం ఉంచి ఆయనకు ముందుకు సాగాడో, మనము కూడా ఆ తాడు మీద, ఆ విశ్వాసము, ఆ ఆత్మీయత అన్న తాడు మీద మనము నడుచుకుంటూ వెళ్తే మనకి రక్షణ, పరలోక ప్రాప్తి మనకి జరుగును. కాదంటారా? అవునన్న వారు గట్టిగా ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒకటే మాట, లాస్ట్ వర్డ్ ఏంటండి? రోమీయులకు 6వ అధ్యాయము 23వ వచనం చివరి మాట. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దప్పిక ఏంటండి? దప్పిక తీరడం వల్ల మనకేం దొరుకుతుంది? నిత్య జీవము దొరుకుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని, అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకొని, దేవా నాకు నిత్య జీవము కావాలయ్యా, నా